టు అవర్ సైబర్ సెక్యూరిటీ బేసిక్ ట్రైనింగ్ వీడియో సిరీస్. మనం ప్రీవియస్ వీడియోలో సైబర్ సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి డిఫరెన్సెస్ చూసాము. ఈ వీడియోలో కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఇంటర్నెట్ ఉంది. జియో ఇంటర్నెట్ ఉంది. దాన్ని వైఫై రూటర్కి కనెక్ట్ చేసాము. సో ఈ వైఫై రూటర్ ద్వారా మన ఆఫీస్లో ఉన్న 10 సిస్టమ్స్, 4 ల్యాప్టాప్స్, 2 ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది ఒక నెట్వర్క్ అనమాట. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి? మనం ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కమ్యూనికేట్. ఇప్పుడు నా సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకోవాలనుకున్నాను. త్రూ నెట్వర్క్ ద్వారా నేను ఆ, మన ప్రింటర్కి కనెక్ట్ అయ్యి నేను ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అసలు మనకి డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ సిస్టమ్ where devices like computers, servers, and routers are connected to share resources like files, internet, and printers, and communicate using rules called the protocol. Okay, computer network lo different type of devices ఫైల్స్ కానీ ఇంటర్నెట్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఆఫీస్లో 4 ల్యాప్టాప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకున్నాం కదా. సో త్రూ నెట్వర్క్ ద్వారా నేను వేరే సిస్టమ్ తోటి కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాను. ఓకే, మనకి ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఆఫీస్ లో ఉన్నది లోకల్ ఏరియా నెట్వర్క్. స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియా, హోమ్ అండ్ ఆఫీస్ ఎగ్జాంపుల్ యువర్ వైఫై నెట్వర్క్ సెక్యూరిటీ. తర్వాత వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్ కనెక్ట్ ల్యాన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ సో త్రూ ఇంటర్నెట్. సో డిఫరెంట్ ల్యాన్స్ కనెక్ట్ అయ్యి ల్యాన్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఒక వ్యాన్ కింద అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కనెక్టింగ్ ఆఫర్స్ ఇన్ న్యూయార్క్ అండ్ లండన్. ఓకే, తర్వాత మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ కవర్స్ ఏ సిటీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి సర్వేలెన్స్ కెమెరాస్. తర్వాత విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ క్రియేట్ ఏ సెక్యూర్ టర్నల్ ఓవర్ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, ఇవి కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ కన్సర్న్స్. ఇవి మీ కమింగ్ వీడియోస్ లో మన సిరీస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లోకల్ ఏరియా నెట్వర్క్ అయితే ఏమేమి కన్సర్న్స్ ఉంటాయి, దానికి సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, అలాగే వైడ్ ఏరియా నెట్వర్క్స్ కి ఏమేమి సెక్యూరిటీ ఫిట్ ఫాల్స్ ఉంటాయి, వాటికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే క్లౌడ్ నెట్వర్క్స్ సో సెక్యూరిటీ కన్సర్న్స్, అలాగే వైర్లెస్ నెట్వర్క్స్. ఇక్కడ మనకి క్లౌడ్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి. క్లౌడ్ నెట్వర్క్స్ అంటే మీకు కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ లో మెయిన్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కాదు, నెట్వర్క్స్ మోడల్స్ లో మనకి ఓఎస్ఐ మోడల్ అని అలాగే టీసీపీ/ఐపీ మోడల్ అని ఉంటాయి. ఓకే, ఓఎస్ఐ మోడల్లో మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్ లో ఫస్ట్ ఫిజికల్ లేయరు, డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయర్. ఇవన్నీ కూడా ఓఎస్ఐ మోడల్లో ఉండే లేయర్స్. ఇవన్నీ కూడా మీకు సైబర్ సెక్యూరిటీ లేకపోతే ఇథికల్ హ్యాకింగ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. ఫిజికల్ లేయర్లో మనం ఏమేమి అటాక్స్ జరుగుతాయి, డేటా లింక్ లేయర్లో ఏం జరుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి నెట్వర్క్ మోడల్స్ అని అడుగుతారు. ఏమైనా నెట్వర్క్ మోడల్స్ ఉన్నాయంటే మనకి ఓఎస్ఐ మోడల్, టీసీపీ/ఐపీ మోడల్. ఓఎస్ఐ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్. అది బీటెక్ చదివిన వాళ్ళు కంపల్సరీగా ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉంటాయి. ఓకే, ఎందుకంటే బీటెక్ లో ఈ కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టంలో ఓఎస్ అనే సబ్జెక్ట్ లో వస్తాయి. తర్వాత వచ్చి టీసీపీ/ఐపీ మోడల్ వచ్చి 4 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, నెట్వర్క్ యాక్సెస్ లేయర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు ట్రైనింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ కండి. మీరు ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఆ, లేకపోతే మీరు చేంజ్ అవుదాం అనుకుంటున్నారు కంపెనీ, మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా ఫ్యాకల్టీ ఉన్నా వాళ్ళు టీచ్ చేస్తారంటే నా నెంబర్ని రిఫర్ చేయండి.